ఆయన పిల్లలుగా మార్చబడ్డాం ఆయన బలి ద్వారా. దూరమయ్యాం, మనుషులు మన దూరం అయిపోయాం. ఈరోజు మన తండ్రి అని పిలవగలుగుతున్నాం. అసలు ఏ సిద్ధాంతాలైనా ఏ ఇతర విశ్వాసాలైనా దేవుణ్ణి తండ్రి అని పిలిచే సిద్ధాంతాలు ఉన్నాయండి ఎవరి దగ్గర? నాకు అనిపించలేదు. మరి మనం బిడ్డలం, మన దేవుడు రాజు, మనం రాజులం. మన కొరకు చిందించాడు రక్తం, మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. దేవుని సింహాసనం మీద ఆసీనుడై ఉండి ఆయన కృపా సింహాసనం దగ్గరికి ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి గొప్ప రాజు నిన్ను ప్రకటించే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. అటువంటి గొప్ప దేవుడు ఉన్నాడండి మనకి. దేనికి చింత? అందునే అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? కాబట్టి కావున మీరు ప్రియులైన పిల్లల వలె. మనం ఎవరు అంటాడు? ఆయనకి ప్రియులైన పిల్లలం, ఆయనకి హృదయానుసారులం మనం.